అబ్బా ప్రతిసారి దీనింటి ఏమిటా? ఈ సినిమాకి ఒకే ఒక వర్డ్, వన్ మ్యాన్ షో. విశ్వక్ సేన్ ఎర్రగా తీశాడు పర్ఫార్మెన్స్. అంటే ఏదో సటిల్గా రియలిస్టిక్గా చేశారని కాదు, ఎక్స్ప్రెసివ్గానే చేశారు, కానీ హై వోల్టేజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. సో దట్ తను స్టాండ్ అవుట్ అయ్యారు అందరిలో. విశ్వక్ సేన్ పర్ఫార్మెన్స్ ఓకే. మరి కథ విషయానికి వస్తే మాట్లాడుకుందాం. కథ విషయానికి వస్తేనే ఎక్కడో డిసప్పాయింట్మెంట్. ఈ సినిమా కథ కొంచెం పుష్ప అండ్ రంగస్థలంని మిక్స్ చేసినట్టుగా ఉంటుంది. సో మీకు అర్థం అవడానికి కంపారిజన్ చెప్పాను ఎలా ఉండబోతుందో. పొలిటికల్ డ్రామా అండ్ ఆ క్యారెక్టర్ ఎదుగుదల ఏదైతే ఉంటుందో సేమ్ ఈ రెండు సినిమాల నుంచి తీసుకున్నట్టుగా ఉంటుంది. దీనికంటూ సోల్ లేదా అంటే ఉంది, ఖచ్చితంగా ఉంది. కాకపోతే రంగస్థలం అండ్ పుష్ప లాగా గుర్తుండిపోయే ఇంపాక్ట్ అయితే ఇవ్వలేదు, అది మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. ఈ సినిమాని కేవలం సింగిల్ హ్యాండెడ్గా విశ్వక్ సేన్ తన భుజాల మీద మోసినట్టుగా అనిపించింది. ఈ సినిమా పాజిటివ్స్ గురించి మాట్లాడుకుంటే ఇందాక మీతో చెప్పినట్టు విశ్వక్ సేన్ డిడ్ అ వెరీ గుడ్ పర్ఫార్మెన్స్. మిగిలిన క్యారెక్టర్స్ కూడా చాలా బాగా పర్ఫామ్ చేశారు. యువన్ శంకర్ రాజా ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ థంపింగ్గా ఉంది. ఎక్కడైతే నీరసం తెప్పించదు, మనల్ని కొంచెం అలర్ట్గానే ఉంచుతుంది ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. ఫైట్స్, ఆ విలేజ్ ఒక సెటప్ అండ్ ఆ పొలిటికల్ డ్రామా ఒక సెటప్ చాలా బాగా చేశారు. అక్కడ వరల్డ్ బిల్డింగ్ కూడా చాలా బాగుంది. సినిమా ఫస్ట్ హాఫ్ వరకు ఎక్సలెంట్గా అనిపిస్తుంది. చాలా ఫాస్ట్ పేస్గా ఉంటుంది, ఎక్కడ బోర్ కొట్టదు. ఇంటర్వెల్ పడే టైంకి అరే ఫస్ట్ హాఫ్లోనే ఇంత స్టోరీ ఉంది, సెకండ్ హాఫ్ ఎట్లా ఉంటుందో అనుకుంటాం. కాకపోతే మనకి దెబ్బ అక్కడే పడుతుంది. నెగిటివ్స్ గురించి మాట్లాడుకుంటే సెకండ్ హాఫ్ ఎందుకో చాలా స్ట్రెచ్గా అనిపించింది. స్టోరీ అంతా ఫస్ట్ హాఫ్కి పుష్ చేసి సెకండ్ హాఫ్లో వాళ్ళకి చూపించడానికి కాంటెంట్ ఏం లేనట్టుగా అనిపించింది. హై యాక్షన్ వోల్టేజ్తో ఉన్న సీన్స్ అన్ని సెకండ్ హాఫ్లోకి వచ్చేటప్పటికి ఫేడ్ అయిపోతాయి. మరీ దారుణంగా కూడా ఏముండదు, బట్ ఫస్ట్ హాఫ్తో కంపేర్ చేస్తే మీకు చాలా 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 స్లో అయిపోతుంది సినిమా సెకండ్ హాఫ్లో. అండ్ క్లైమాక్స్ కూడా అంత ఇంపాక్ట్ఫుల్గా ఉండదు, ఎందుకో బిలీవబుల్గా అనిపించదు. ఆ కాస్ట్యూమ్స్ అండ్ మేకప్ వల్లనో ఏమో కానీ కొంచెం బిలీవబుల్గా అనిపించదు. రీసెంట్ టైమ్స్లో నేను చూసిన వన్ ఆఫ్ ద బ్యాడ్ లవ్ ట్రాక్ అంటే ఈ సినిమాలోనే. అసలు అది లవ్లానే ఉండదు. హీరోయిన్కి అన్నీ తెలిసి ప్రాబ్లమ్స్లో ఇరుక్కుంటుంది. ఆ లవ్ ట్రాక్ మాత్రం చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది అండ్ దాంతోపాటు అసలు ఏమాత్రం కనెక్టివిటీ ఉండదు. ఇంకా టెక్నికల్ విషయాలకు వచ్చేస్తే సినిమాటోగ్రఫీ, లైటింగ్ చాలా సాలిడ్గా ఉన్నాయి. మ్యూజిక్ అండ్ బీజిఎం కూడా బాగుంది. టెక్నికల్గా అయితే సినిమా సాలిడ్గానే ఉంది. ఇంకా పర్ఫార్మెన్సెస్ విషయానికి వచ్చేస్తే ఆల్రెడీ చెప్పినట్టుగా ఎవ్రీబడి డిడ్ గుడ్. అందులో విశ్వక్ సేన్ స్టాండౌట్ అయ్యారు. ఓవరాల్గా చెప్పేది ఏంటంటే మీకు పుష్ప, రంగస్థలం ఈ టైప్ ఆఫ్ ఫిల్మ్స్ నచ్చితే, విశ్వక్ సేన్ పర్ఫార్మెన్స్ని ఎంజాయ్ చేయగలిగితే మీకు ఈ ఫిల్మ్ మంచిగా ఎక్కుతుంది. లేదా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అని పెట్టేటప్పటికి ఫలక్నామా దాస్ లాగా గ్యాంగ్ వార్స్, గ్యాంగ్ ఫైట్స్ ఉంటాయని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా డిసప్పాయింట్ అవుతారు. ఈ సినిమాకి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అనే పేరు కూడా ఎందుకో జస్టిఫై అయినట్టుగా అనిపించలేదు. అదండి మ్యాటర్. దిస్ ఇస్ ప్రణవ్ సైనింగ్ ఆఫ్ టీమ్ సినిమా పిక్చర్.